దేవుని నామ స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము రక్షణ ఎవరిది, రక్షణ ఎవరిలో నుండి వచ్చినది అనే అంశాన్ని మనము మూడో పార్టును సిద్ధపరచుకుంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ ఎవరిది తెలుసుకోవాలి, రక్షణ ఎవరిలో నుండి వచ్చింది తెలుసుకోవాలి. కనుక ప్రపంచానికి రక్షకుడు ఎవరో కూడా మనం తెలుసుకోవాలి. సర్వలోక నివాసులందరూ కూడా దేవుడు బయలుపరిచిన రక్షణను మరి మనం తెలుసుకోవాలని లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీ దయారెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచారు. ఈ దినము నా తండ్రి, రక్షణ ఎవరిది, రక్షణ ఎవరిలో నుండి వచ్చింది, నా తండ్రి నాయన, సర్వలోకానికి రక్షకుడు ఎవరు అనేది లేఖనాల్లో మీరు మాకు బయలుపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇప్పుడు జరుగుతున్న సన్నిధికి మీరే తోడుగా ఉండి ఆది నుండి అంతవరకు ఆదిత్య వహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ ఎవరిది అని మనం ముందుగా తెలుసుకున్నాం. రక్షణ ఎవరిలో నుండి వచ్చింది కూడా మనం తెలుసుకున్నాం. రక్షణ యెహోవాది. రక్షణ యూదుల్లో నుండే వచ్చినదని యేసు ప్రభు ద్వారా మనం తెలుసుకున్నాం యోహాను సువార్త 4వ అధ్యాయంలో. కనుక అయితే ఈ రక్షణను గురించి ప్రవక్తలు ఏమేమి ప్రవచనాలు ప్రవచించారు, ప్రవక్తల ద్వారా మనకు దేవుడు ఏమని బయలుపరిచారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండా లేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును సమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన ఇది. దావీదు చక్కగా ఈ కీర్తన చక్కగా రచించారు. ఎందుకంటే దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క సత్యమును, దేవుని యొక్క రక్షణను గురించి చక్కగా చెప్పారు. 40వ అధ్యాయము 10వ వచనము మనము చదువుకున్నాం. ఇప్పుడు నీ నీతిని నీ హృదయంలో ఉంచుకొని, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకొండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యతను నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. కనుక దేవుని వలనే మనకి రక్షణ, యెహోవా వలననే రక్షణ. యేసు ప్రభు యూదుల్లో పుట్టాడు గనక, ఇజ్రాయేలీల్లో పుట్టాడు గనక యెహోవాయే దేవుడు యేసు ప్రభుకి. మరియమ్మ యోసేపులకు కూడా యెహోవాయే దేవుడు. అందుకే బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నారు. మనము తండ్రి అయిన దేవునికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి బిడ్డలం కాబట్టి మన పిల్లలను కూడా ఆయనకే బిడ్డలంగా చేయాలి. మీ పిల్లలు 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 తరతరాలు నేనే దేవుడును, నేనే రక్షకుడును అంటున్నాడు యెహోవా. కనుక మనము దేవుడైన యెహోవాను మరచిపోయినందున ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకి రక్షణ కలుగు చేశాడు దేవుడు. మధ్యవర్తి, దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరు?
యేసుక్రీస్తు అనే నరుడు నరరూపములో పంపించాడు వాక్యాన్ని, అంటే దేవుని మాటని శరీరము దాల్పించి నరరూపములో రక్షకుడిగా ఈ లోకానికి పంపించాడు. 3 వంశముల వారు 4 దిక్కుల వారి కొరకు, 3 వంశముల వారు భూమి మీద 4 దిక్కుల వారి కొరకు, ఆకాశం ఆ చివరి నుండి ఈ చివరు, భూమి ఆ చివరి నుండి ఈ చివరి వరకు సర్వలోక నివాసులందరి కొరకు దేవుడు రక్షకుడు గనుక దేవుని మాట మనం విననందున, దేవుని యొక్క మాట విన్నందున, అపవాదికి మనం బానిసలమైనందున, అపవాది నుండి మనల్ని విడుదల చేయటానికి, అపవాదిని నాశనం చేసి మనల్ని దేవుని పిల్లలుగా మనం మార్చటానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని రక్షకుడిగా ఈ లోకానికి పంపించాడు. లోక రక్షకుడు ఎవరు? యేసు ప్రభు. సర్వలోకమునకు రక్షకుడు యేసు ప్రభు, లోక రక్షకుడు. అయితే మోషే పలికే మాటలు మనం చూద్దాం. 95వ కీర్తన గ్రంథము మోషే పలుకుచున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషే ఏం చెప్తున్నాడో చూడండి. 95వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. చాలు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మనము సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మోషే మరి రక్షణ దుర్గమైన యెహోవాని గురించి మనకు బయలుపరుస్తున్నాడు. యెహోవాయే రక్షకుడు, యెహోవా దేవుడే మనకు రక్షకుడై ఉన్నాడు, ఆయనలోనే ఉంది రక్షణ. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, సర్వలోక నివాసులందరూ కూడా ఆయన రక్షణను కనులారా చూడాలని యేసు ప్రభు కూడా చక్కగా పలికి ఉన్నారు మాటలు. ఇక్కడ మనము మరి యొక్క లేఖన భాగం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 98వ అధ్యాయంలో కూడా 2వ వచనం మనం చదువుకుందాం. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచుడి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటంతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్ని జనులందరి ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా సత్యములను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. మన దేవుడు రక్షణను కలుగు చేశాడు, మనకు రక్షకునిచ్చి పంపించాడు. బూదిగంతంలో నివాసులందరూ కూడా, భూమి మీద నివాసం చేసే సర్వజనులు, సమస్త దేశంలో వారు కూడా రక్షకుడిని దేవుడు పంపించాడని తెలుసుకోవాలి. రక్షణ యెహోవా రక్షకుడు గనక, యెహోవా
లో రక్షణ ఉంది కనుక ఆ రక్షణ తన కుమారుడి ద్వారా మనకు బయలుపరిచాడు. తన కుమారుడు వచ్చాడు రక్షకుడు, అంతే. ఆ కుమారుడు చూపించిన మార్గములలో మనం నడిచినట్లయితే, ఆ కుమారుడు మాట్లాడిన మాటల ప్రకారం మనం నడిచినట్లయితే, ఆ కుమారుడు చూపించిన మార్గములో మనం నడిచినట్లయితే, చూసారా, ఆ కుమారుడు ఏ మందిరానికి వెళ్ళాడు, ఆ కుమారుడు ఏ తండ్రికి స్తుతులు చెల్లించాడు, ఆ కుమారుడు ఏ తండ్రికి ఆరాధన చేశాడు, ఆ కుమారుడు ఆ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాడు, ఆ తండ్రికి ఆ కుమారుడు ఎలా ప్రార్థన చేశాడు, ఎలా మొరపెట్టాడు. కుమారుడు ద్వారా మనకు మార్గము చూపించాడు దేవుడు. అందుకే యేసు ప్రభు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాడు. కుమారుడు ద్వారా మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు దేవుడు. దేవుడే రక్షకుడు గనక. ఎందుకంటే అపవాది భూమి మీద ఉంది, దాని సైన్యము భూమి మీద ఉంది. చూసారా, వాడి భూమి మీద కొన్ని కోట్ల సమూహంగా తిరుగుతూ ఉన్నాయి. దేవుని యొద్ద నుండి కిందకి నెట్టివేయబడి ప్రతి మనిషిని పాపములో నడిపిస్తూ, ప్రతి మనిషిని నాశనానికి నడిపిస్తూ, నరకానికి తీసుకెళ్లాలని, పాతాళానికి తీసుకెళ్లాలని, తండ్రి చిత్తం నెరవేర్చకుండా, తండ్రి ఎవరో తెలుసుకోకుండా, దేవుడెవరో తెలుసుకోకుండా ముసుగు వేసేసింది అందరికీ. అందుకే తన రక్షణను దేవుడు వెల్లడిపరిచి ఉంచాడు, కుమారుడు ద్వారా వెల్లడిపరిచాడు. కుమారుడే రక్షకుడు. కుమారుడు ద్వారా నేను రక్షించుటకే నా తండ్రి నన్ను రక్షించటకు పంపించాడు, కానీ తీర్పు తీర్చుటకు నేను రాలేదు, రక్షించటానికే. ఈ 3 వంశముల వారు, 4 దిక్కుల వారు దేవుని పిల్లలు గనుక, నోవాహు కుమారులు గనుక, జలప్రలయంలో అందరూ చనిపోయి నోవాహు కుటుంబమే బ్రతికింది. నోవాహు నీతిమంతుడై ఉండు ద్వారా కుటుంబాన్ని బ్రతికించాడు. ఆ కుమారుల్లో నోవాహు 3 కుమారులు షేము, హాము, యాపేతులు. ఈ 3 నీతిమంతుడైన నోవాహు కుమారులు. వీరే జలప్రలయంలో 8 మందే బ్రతికేరు. వీరి సంతానం భూమి అందంతటి వ్యాపించింది. అందుకే సమస్త దేశములారా యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుడి. చూసారా, సమస్త దేశములారా యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుడి. ఆయన మన రక్షణ దుర్గమై ఉన్నాడు, మన కొండ, మన కోట, మన ఆశ్రయ దుర్గము, మన విమోచకుడు. చూసారా, మనం ఆయన నోటి మాటలను మనం ఆలకించాలి. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా మనం ఆలకించాలి. అందుకే ఈ భూమి మీద దేవుని మాట లేదు. యేసు ప్రభు దేవుని మాట అయి ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. యేసు ప్రభు దేవుడు పంపించాడు. దేవుని మాట, ఆ వాక్యము, ఆ మాట, ఆ ఆజ్ఞ శరీరధారి అయి మరియా కన్యమేరీ గర్భములో నరరూపములో శిశువుగా వచ్చేసాడు. దేవుడు రక్షకుని గుర్తించాడు తన మాటనిచ్చి. యేసు ప్రభు నోరు తెరిస్తే దేవుని మాట. యేసు ప్రభు అందుకే నా శరీరము, నా రక్తము తిని త్రాగువాడు నిత్య జీవమునకు వారసుడు. యేసు ప్రభు శరీరం అంటే వాక్యమే శరీరం, దేవుని మాట. యేసు ప్రభు ఆ మాట ద్వారా సృష్టిని సృష్టించాడు. దేవుడు సృష్టిని కలుగు చేశాడు ఆయన నోటి వాక్కుల ద్వారా. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దేవుని మాట అయి ఉన్నాడు, దేవుని వాక్యం అయి ఉన్నాడు, దేవుని జ్ఞానం అయి ఉన్నాడు, దేవుని నీతి అయి ఉన్నాడు. అందుకే లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. తూర్పు దేశపు జ్ఞానులు అశ్షూరీయులు, తూర్పున ఉన్నవారు అశ్షూరీయులు, ఇష్మాయేలు సంతానము, తూర్పు దేశపు జ్ఞానులు కూడా రక్షకుడు పుట్టాడని వచ్చారు. రక్షకుడు పుట్టాడని వచ్చి ఆ రక్షకుడికి మరి సాంబ్రాణి, బోళము, బంగారం ఇచ్చి వెళ్ళారు. వారు కొన్నది తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారు. వారు కూడా లోకరక్షకుడు పుట్టాడనే వచ్చింది.
మనల్ని రక్షించడానికి లోక రక్షకుడు పుట్టాడు. నక్షత్రము ఉదయించింది కనుక నక్షత్రము చూసుకుంటా వచ్చి వారు చేసిన పొరపాటు ఏంటంటే వారు మార్గము తప్పి హేరోదు దగ్గరికి పోయినందున 2 సంవత్సరాల పిల్లలు చంపబడ్డారు. ఆ నక్షత్రం ఎక్కడికి వెళ్తుందో నక్షత్రాన్ని వెంబడించి వెంబడించి వెళ్ళినట్లయితే యేసు ప్రభు ఎక్కడుంటాడో అక్కడికి వెళ్ళిపోయేది. నక్షత్రం ఉన్న స్థలంలో వెళ్ళిపోయేవాడు. అప్పుడు రక్తపాతం అయ్యింది. లోక రక్షకుడు పుట్టాడు. అపవాది భయంకరమైన అపవాదికి గడగడలాడింది. అపవాది అబ్బా వచ్చేసాడు, ఇదిగో లోక రక్షకుడు పంపించాడు, ఆయన పేరు ఎత్తనీయకుండా చేశాను, ఆయన నామాన్ని తెలియకుండా చేశాను, ఆయన వాక్యాన్ని తెలియకుండా చేశాను, ఆయన మార్గాలు తెలియకుండా చేశాను, ఆయన బిడ్డలుగా ఉండకుండా నేను ఇప్పటి వరకు మెయింటైన్ చేశాను. అయితే ఇప్పటి వరకు నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. అయితే ఇది లోక రక్షకుడిని పంపించాడు అందరిని రక్షించమని, అందరినీ ఆయన వైపు త్రిప్పడానికి. ఆయన కుమారుడైన క్రీస్తుని మధ్యవర్తిగా పంపించాడు. ఇతడు నా ప్రియ కుమారుడు ఎందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక రక్షకుడైన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లోకాన్ని రక్షించటానికే వచ్చింది. తీర్పు తండ్రి వద్ద జరుగుతుంది. మన క్రియలను బట్టి తీర్పు తీర్చువాడై ఉన్నాడు. క్రియలను బట్టి ఇదిగో తీర్పు తీర్చువాడు ఒకడే కలడు అంటున్నాడు యేసు ప్రభు. నేను కాదు తీర్పు తీర్చేది, తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. మేకల్ని గొర్రెలను ఏర్పరిచినప్పుడు అప్పుడు తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి. నా తండ్రి చేత శపించబడిన వారులారా, తను అంటల్లా నా చేత శపించబడిన వాళ్ళ, నా చేత ఆస్వాదించబడిన వాళ్ళ అంటల్లా, నా తండ్రి చేత శపించబడిన వారులారా. యేసు ప్రభు సొంతగా ఏ పని చేయడండి, ఒక్క అడుగు ముందుకెళ్ళడు. దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు, దేవుని మాట అయి ఉన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు, విధేయుడయ్యాడు యేసు ప్రభు. అందుకే యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ జరిగే క్రమం అంతటికీ హాజరైపోయేవాడు యేసు ప్రభు. బాల్యము నుండే బాల్యజన్మలందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని యెరూషలేము దేవాలయానికి మరియమ్మ యేసేపుడు యేసు ప్రభువుని అలవాటు చేసి నడిపించారు. 8వ దినమున సున్నతి చేసి మోషే నియమించిన ధర్మశాస్త్ర క్రమం ప్రకారము 33 దినాలు పురిటాలు అయిపోయిన తర్వాత, ఆ దినములు తీరిన తర్వాత యేసు ప్రభుని యెహోవాకు ప్రతిష్ఠ చేశారు. ప్రభువునకు ప్రతిష్ఠ చేశాను. యేసుని ప్రభువునకు ప్రతిష్ఠ చేశారు. అప్పుడు యేసు ప్రభు అయ్యాడు. మనల్ని నిలబడి చేయటానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి మనం దారి తప్పామని, మార్గం విడిచామని, మన ఇష్టానుసారంగా మార్గంలో చుక్కల వలె ఉన్నామని, ఆయన మార్గములలో దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి ఆయన కుమారుడైన క్రీస్తుని రక్షకుడిగా మన కొరకు దేవుడు పంపించాడు. కనుక మరి యొక్క లేఖన భాగం చదువుకొని మనం మరి ముగించుకుందాం. చూడండి, కీర్తన 1వ యోహాను 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. మరియు తండ్రి తన కుమారుడిని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు
వాని యందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ కుమారుడు తండ్రి ఇద్దరు ఉన్నారు. ప్రవక్తలు ఎప్పుడు అబద్ధాలు చెప్పలా, శిష్యులు ఎప్పుడు అబద్ధాలు చెప్పలా, అపోస్తలుడు అనబడిన పౌలు కూడా ఎప్పుడు అబద్ధం చెప్పలా. తండ్రిని కుమారుని ఇద్దరిని చూపించుకుంటా బోధించారు. బోధ అంటే అది, రక్షించడం అంటే అది. దేవుడు తండ్రి అన్నా దేవుడు అన్నా యెహోవా అన్నా ఒకటే. యెహోవాయే దేవుడు, యెహోవాయే తండ్రి. చూసారా? కనుక ఇక్కడ చూడండి, మనము ఈ 12వ వచనంలో మనం చదివినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ 14వ వచనం మనం చదువుకుందాం. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. అంటే యెహోవా నిలిచి ఉన్నాడు. వాడు యెహోవా యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. యెహోవా ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు, అంటే యెహోవా యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు తన కుమారుని పంపించాడు రక్షకుడిగా, రక్షించుటకే పంపించాడు. గాని ఆయన దేవుడిగా ఆరాధించడానికి కాదు, రక్షకుడిగా పంపించాడు. రక్షణ యెహోవాది, రక్షణ యూదుల్లో నుండి వచ్చింది. లోకాన్ని రక్షించడానికి దేవుడు తన కుమారుణ్ణి రక్షకుడిగా పంపించాడు. కుమారుడు చూపించిన మార్గములలో మనం నడవాలి. కుమారుడు ఈ నా మాటలు విని వీటి ప్రకారం నడుచువాడు బండ మీద తన ఇల్లు కట్టినా బుద్ధిమంతుని పోలి ఉండును. చూసారా? ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తారు మీరు? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నిత్య జీవమునకు వారసుడు. ఆ దినమున అనేకులు నా ముందుకు వచ్చి నిలుచుంది, ప్రభువా నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయలేదా? అంటే అప్పుడు అంటారు, మీరెవరో నాకు తెలీదు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఈ నా మాటలు విని, మాట వినాలి, యేసు మాట వినండి. యేసు మాట రక్షణ, యేసు బోధ రక్షణ, బోధకుడు. యేసు ప్రధాన యాజకుడు, బోధకుడు, లోక రక్షకుడు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడని నువ్వు నమ్మవు, లోక రక్షకుడని నువ్వు నమ్మవు. దేవుని మాట, యేసు మాట్లాడే మాట, యేసే దేవుని మాట అయి ఉన్నాడు. యేసు మాట్లాడితే దేవునికి మహిమ. యేసు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కనుక యేసు ఏం చేశాడో మనం అది చెయ్యాలి. అంతేగాని మన ఇష్టమైన పనులన్నీ చేస్తే మనకి చివరికి వచ్చేది మేకల మందలోకే వెళ్ళేది. చివరికి మేకల మందలో నిలబడతాము. గొర్రెలు ఆయన మాట విని, ఆయన మాట ప్రకారము తండ్రిని కుమారుని ఎరిగిన వారి నిత్య జీవమునకు వారసులని లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారము తండ్రిని కుమారుని ఎరిగి ఉండి లోకరక్షకుడిగా యేసును అంగీకరించి, దేవుడు యెహోవా, ఆయన మనకు తండ్రి, ఆయన మనకు దేవుడు, యెహోవాయే దేవుడు అని తెలుసుకొని ఆయన కుమారుడి ద్వారా మనము నిత్య జీవమునకు వెళ్ళటానికి మనకు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు లోక రక్షకుడు యేసు. లోక రక్షకుడు. రక్షణ యెహోవాలో ఉన్నది. రక్షణ యెహోవా రక్షకుడు ఎవరు? రక్షణ ఎవరిలో ఉంది? యెహోవాలో ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, రక్షణ యెహోవాది. రక్షణ యూదుల్లోనే ఉంది. యూదుల్లో పుట్టిన యేసు ప్రభులో, యూదుల్లో పుట్టిన యేసు ప్రభు లోక రక్షకుడై ఉన్నాడు. కనుక మనం ఈ భేదాలన్నీ తెలుసుకోవాలి. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, లోక రక్షకుడిగా ఎందుకు వచ్చాడు, మనం ఏమైపోతే వచ్చాడు, మనం ఎవరి కవిగిట్లో ఉన్నామో, ఎవరు బొందన పడ్డామో,
ఎవరి కింద పడి మనం అన్యాయం అయిపోయి అక్రమం అయిపోయి ఎవరి కాళ్ళ క్రింద ఉన్నాం మనం విడుదల చేయటానికి దేవుడైన యెహోవా, రక్షకుడైన దేవుడైన యెహోవా ఆయన కుమారుడైన రక్షకుని ఈ లోకానికి పంపించాడు. ఆయన రక్షణ కుమారుడికి ఇచ్చి మనం రక్షించి నిత్య జీవనకు మనం వారసులగినట్లుగా మనం సిద్ధపడాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉన్నది. కనుక నీవు నేను మనందరం కూడా లోక రక్షకుడైన యేసు క్రీస్తు చెప్పిన మాటలు విందాం, ఆయన చూపించిన మార్గంలో నడుద్దాం. ఆయన ఎవరికి ప్రార్థన చేశాడో వారికే ప్రార్థన చేద్దాం. ఆయన ఎవరిని ఆరాధించాడో వారిని ఆరాధించుదాం. మనం కూడా ఆయన ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో మనము కూడా ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అందుకు యేసు మనకు మార్గమై ఉన్నాడు. సత్యమును దేవుడు సత్యవంతుడు గనుక ఆ సత్యమును బయలుపరచుటకే యేసు ఈ లోకానికి వచ్చాడు. లోక రక్షకుడు యేసు. కనుక నీవు నేను మనందరం కూడా లోక రక్షకుడు ఎద్దుకు వచ్చి తండ్రి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చి తండ్రి రాజ్యంకు మనం వారసులగునట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.